హాయ్ అండి, ఈరోజు వీడియోలో కడాయి ఉల్లిపాయ కర్రీ రెసిపీ చూద్దాము. చాలా సింపుల్ రెసిపీ అండి. చపాతీ, రైసు ఇలా దేంతో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. కడాయి పన్నీర్ మష్రూమ్ అలా చేసుకుంటాం కదా, అలాగే ఓన్లీ ఉల్లిపాయతో కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. కొంచెం బిగ్ సైజులో కట్ చేశాను, మీకు కనిపిస్తుంది కదా. ఒక 2 మినిట్స్ పాటు వేయించండి, ఎక్కువ అవసరం లేదు. 2 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. 2 నిమిషాల్లో అయితే ఇదిగోండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి. ఎక్కువగా కూరగాయ లాంటివి లేనప్పుడు మంచి ఆప్షన్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు తీసేసిన తర్వాత మీరు కావాలంటే ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు అదే నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్నగా కట్ చేసి వేసాను ఇక్కడ. ఇంకా ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసి అన్నీ పచ్చి వాసన పోయేదాకా మంచిగా వేయించాలి. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అన్నీ బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను అయితే ప్యూరీ చేసి వేసాను ఇక్కడ. నేను ఇప్పుడు చేస్తున్న క్వాంటిటీ ఒక 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ఈ టమాటాలో రుచికి సరిపోను కారం నేనైతే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ధనియా పొడి ఒక 1 టీ స్పూన్ వేసేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. కారము, ధనియాల పొడి కూడా నూనెలో వేగితే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది, పచ్చిదనం లేకుండా. ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, కర్డ్ వేస్తున్నాను ఇక్కడ. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేయాలి. లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ఉడకనివ్వాలి. కర్డ్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా ఇంకొంచెం చిక్కగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత వేయించి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి కలిపేసి మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంకా మంచిగా ఉడికేసి లైట్గా నూనె పైకి తేలుతుంది. ఆ స్టేజ్ వచ్చేదాకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉల్లిపాయ మరీ గుజ్జులాగా అవ్వకూడదండి, కొంచెం క్రంచీగా బాగుంటుంది. మీకు ఒకవేళ అలా ఇష్టం లేదు అంటే ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఆయిల్ పైకి తేలుతూ మరీ వాటరీగా లేకుండా చక్కగా కొంచెం తిక్కుగా అయ్యింది కర్రీ కూడా. చపాతీ, పుల్కా, రైసు దేంతో అయినా చాలా బాగుంటుందండి కర్రీ వచ్చేసి. చివర్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, కడాయి ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి రెసిపీ అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో అయినా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.